పేరు రచన, వరంగల్. రచన ఫ్రమ్ వరంగల్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ముచ్చట్లు. ఈ రోజు అయితే మనతో వరంగల్ బిడ్డ ఇది నా అడ్డ మనతోనే ఉన్నారు. సో వారి పేరు అయితే మన ట్రై సిటీస్ లో వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టు ట్రై సిటీస్ లో ఎక్కడ చూసినా వీరి పేరే వినిపిస్తుంది. మరి ఎందుకు కూడా మనకు తెలుసు, ఎందుకంటే మహిళలకు తనదైన శైలిలో ఫ్రీ డ్రైవింగ్ స్కూల్ అని పెట్టి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ వారు మాత్రం అంటే ఏ ఫీజు తీసుకోకుండా ఇప్పటివరకు అయితే డ్రైవింగ్ స్కూల్స్ ఓపెన్ చేశారు. మరి వారి గురించి మనం వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి లైఫ్లో ఇంకా ఎలాంటి చేయబోతున్నారు, ఇంకా వారి ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు ఎందుకని ఇదంతా ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు బయటికి రావడం జరిగిందో వారి మాటలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొదలెడదామా? హాయ్ అండి. హాయ్ అండి. సో చెప్పండి, మీ పేరేంటి, అసలు మీరు ఎందుకని ఇట్లా డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేశారు? నా పేరు రచన. మొత్తం నేటివ్ వచ్చేసి వరంగల్. నేను హైదరాబాద్ 21లో వెళ్ళాను. అక్కడ నా హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయ్యి నేను ఒక సమ్ NGOsలో వర్క్ చేశాను. అక్కడ టోటల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే వర్క్ చేశాను సూపర్వైజర్గా. చేసినప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, హైదరాబాద్లో ఫ్రీ స్కూటీ ట్రైనింగ్ ఫర్ ఉమెన్స్ ఉన్నది, మన వరంగల్లో ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి నేను మన వరంగల్లో చాలా వరకు ట్రై చేస్తున్నా. నా వంతు సహాయంగా అయితే మొదలు పెట్టాను ఇది. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది. ఓకే, అంటే మీరు అంటే స్విగ్గీ జొమాటోలో కూడా వర్క్ చేయడం జరిగింది. అసలు అంటే ఎక్కడ చూసినా మాక్సిమం అబ్బాయిలే చేస్తారు. అప్పుడు మీరు అట్లాంటివి చేసినప్పుడు మీరు ఎలాంటి ఫేస్ చేశారు? అసలు అబ్బాయిలు ఎందుకు చేయాలనేది నాకు వచ్చింది ఫస్ట్ క్వశ్చన్. నాకు 7th క్లాస్ నుంచి మా బాబాయ్ బండి నేర్పించిండు. నాకు 2 వీలర్ 3 వీలర్ ఏవైనా వెహికల్స్ వచ్చు. నేను అనుకున్నా, ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను ఏం లేకుండా వెళ్ళినా 21లో సెకండ్ లాక్డౌన్ టైంలో. అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు కనీసం నా ఎక్స్పెన్సెస్ లేవు అని నేను ఏం చేశానంటే, జొమాటో చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అక్కడ జొమాటో చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే మిడ్నైట్ వర్క్ చేశాను. చేయగలుగుతుంది అమ్మాయి కూడా, కంపల్సరీ చేయాలి ఇట్లాంటి ఫీల్డ్లో మనకు వచ్చిందే. నాకు ఆ బండి తోలడం వచ్చి టాలెంట్ ఉంది కాబట్టి నేను ఆ ఫుడ్ డెలివరీ కూడా అమ్మాయిలు ఎందుకు చేయొద్దని చెప్పి స్టార్ట్ చేశాను. అట్లా దాంట్లో నాకు చాలా వరకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఎవరికైనా నన్ను డిస్కరేజ్ చేయలేదు, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కొంతమంది సపోర్టివ్గా అప్పుడు 1-12 వరకు కూడా నేను ఆర్డర్స్ చేసేది. అప్పుడు మా తోటి స్విగ్గీ బాయ్స్ కూడా ఏదైనా హెల్ప్ అవుతే కాల్ చేయని ఫోన్ నెంబర్స్ ఇచ్చేది. హైదరాబాద్లో అలా చేశాను. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత మందికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చారు? ఇప్పటి వరకు నేను మన మార్చ్ 16, 17, 18లో ఈవెంట్ అయితే స్టార్ట్ చేసిన. నేను ఎలా ఉంది అమ్మాయి నిజంగా బయటకు వస్తుందా రాదా, ఎలా వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అన్నప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక గూగుల్ ఫామ్ అనేది పెట్టాము. చాలా మంది వీడియోస్ వరకే అనుకుంటారు, కానీ నేను ఏంటిదో నిరూపించుకోవాలని చెప్పేసి ఆ గూగుల్ ఫామ్ పెట్టినప్పుడు 500 మెంబర్స్ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. అమ్మాయి అంత ఆసక్తి ఉన్నారు, ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంతమంది ఉంటారు కాబట్టి ఆ 3 డేస్లో నాకు ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ని మేము అలౌ చేసాము. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాకంటూ సరిగ్గా సపోర్ట్ రాకపోవడం వల్ల ఆ 3 డేస్లో అసలు బండి అంటే ఏంటిది, దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటి అనేది చెప్పాను. కానీ నేను ఒక్కొక్కరిని వాళ్ళని డీప్గా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసుకొని ఇప్పటి వరకు అయితే ఒక 5 మెంబర్స్కి నేను వీక్లీ 1 పర్సన్ లాగా ఫ్రీ స్కూటీ ఇస్తున్నాను. అంటే ఒక అమ్మాయిగా అంటే ఏ రంగంలోకైనా ఒక అమ్మాయి బయటికి రావాలంటే చాలా కష్టం. మళ్ళీ మీరు స్కూటీ ఫ్రీ ట్రైనింగ్ నేర్పించారు అంటే మీకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారంటే, ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అయినా ఎవరైనా మీకు సపోర్ట్ అనేది ఎవరైనా అందించారా? ఒక ఫస్ట్ స్టేజ్ వరకు ఓకే ఇస్తాము అన్నట్టు అన్నారు. కానీ ఈ అమ్మాయి ఏంటిది వీడియోలు పెట్టుకొని వెళ్ళిపోతుందా అనే వాళ్ళకు కూడా ఒక రాలేదు. ఓన్గా నేను కొంచెం ట్రై చేస్తా. నేనంటూ బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఎక్కడి నుంచి సపోర్ట్ రావాలో అక్కడ నుంచి వస్తుంది. కొంచెం ఒక స్టెప్ వరకు వచ్చారు, అదే ఆ స్టెప్ ఫుల్ఫిల్ చేస్తే ఇప్పటికీ ఇక్కడ వరంగల్లో ఉన్న ఆడపడుచులకు చాలా ఉపయోగపడేది నా ట్రైనింగ్ వల్ల. అంటే ఇప్పుడు మీకు ఎవరు ఇంతవరకు సపోర్ట్ కూడా చేయలేదు అంటున్నారు.
అంటే మీరు ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఎట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు ఇంకా? నేను అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోస్ పెట్టి మెయిన్ థింగ్ నేను బ్యాడ్ అయిపోయాను. అంటే అమ్మాయి వచ్చింది ఏదో చేస్తుంది ఏదో అనుకుని జనాలల్లో పడిపోయింది. అదే వీళ్ళ సపోర్ట్ ఉంటే నిజంగానే అమ్మాయి చేసి చూంచింది, తను ఒక్కతైనా ముందు జెన్యూన్ అని జనాలు నమ్మేది. కానీ అది కూడా నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫ్రీ స్కూటీ ట్రైనింగ్ ఇస్తా అన్న. నా దగ్గర ఉన్న టాలెంట్ నేను 10 మందికి పంచుతా అన్న కాబట్టి కంపల్సరీ వీక్లీ వన్స్ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు వీక్లీ డ్రైవింగ్ ఇస్తున్నా నేను చేయాలి అని. అంటే ఇంకా ముందు ముందు ఇంకేం చేయాలనుకుంటున్నారు మీరు? నాకు గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న ఏవైతే గవర్నమెంట్ డిఎంఎస్కే వీళ్ళు చాలా మంది ఇట్లాంటి ఏవైతే ఉమెన్స్ కోసం డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయో వాళ్ళంటూ ముందుకు వచ్చి ఒక గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తే ఇలాంటివి చాలా అమ్మాయిల కోసం చేయడం జరుగుతుంది. అంటే ఫ్రీగానే చేద్దాం అన్న ప్లాన్ లోనే ఉన్నారు మీరు ఇంకా? అంటే గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ కావాలంటున్నారు, ఇంకా ఎలాంటి సపోర్ట్స్ కావాలంటున్నారు? గ్రౌండ్ కావాలి మెయిన్ థింగ్, దానికి సపోర్ట్ కావాలి. నేను ఇంకా నా కింద 2-3 ట్రైనింగ్ ఇచ్చుకొని ట్రైనర్స్ పెట్టుకొని నేను ఈ ఫ్రీ స్కూటీ అనేది మొత్తం స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అంటే మీరు స్విగ్గీ, జొమాటో, అంటే ర్యాపిడో లాంటి దాంట్లో చేశారు. అంటే యాజ్ అ ఉమెన్గా మీరు ఎలాంటి సేఫ్టీ తీసుకునేది, అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉండేది? ఆ టైంలో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఫస్ట్ ఫుడ్ డెలివరీ అనగానే వెళ్తున్నప్పుడు నార్మల్ డేలో ఓకే అనిపించేది. అంటే ఆ ట్రాఫిక్లో హైదరాబాద్ అనగానే చాలా పెద్ద రోడ్లు, ట్రాఫిక్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టం అయ్యేది. ఆర్డర్ కూడా చాలా లేట్ అయ్యేది. లేట్ అయ్యి ఆర్డర్ తీసుకెళ్ళి కస్టమర్కి ఇస్తే హలో అనమంటే హలో అనేది, ఓ అమ్మాయ్యా అని వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యేది. అవును మేడం, ఇలా నేను ఫుడ్ డెలివరీ తీసుకొచ్చాను, మీ ఇంటి ముందే ఉన్నా అంటే చాలా కూల్గా మాట్లాడేది. కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా కొంతమంది ఉండేది 100%లో 2%, 5% అట్లా పీపుల్, ఎందుకంటే వాళ్ళు కూడా ఆకలితో ఉంటారు కాబట్టి చాలా మంది వరకు అయితే కస్టమర్స్ చాలా కూల్గా తీసుకునేది. ఇక్కడ ఉన్న అడ్రస్ తెలియకుండా చెప్పేది, అట్లా కొంచెం బాగుండేది. కానీ నాకు ఎక్కడంటూ ఏం బ్యాడ్గా అయితే ఏం జరగలేదు. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అసలు మీరు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ అసలు మీరు ఏం చేశారు? మరి అసలు మీరు ఎందుకు ఇందులో జాయిన్ అయ్యారు? నేను అక్క మా ఇంట్లో 2 ఆడపిల్లలం. మా మమ్మీ డాడీ వాళ్ళు కూలి పని చేస్తూ ఉంటారు. నీకు ఏమన్నా అయ్యిందా బిడ్డో, మేము గుండా వేసేస్తామే బిడ్డ వెర్రయాదిలా. ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ వాళ్ళ అక్కకైతే తొందరగా మ్యారేజ్ చేసిళ్ళు. ఏదున్నా నేనే చూసుకోవాలి, నేను మంచిగా బాగా చదువుకొని పేరెంట్స్ కంటే ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినా. మా ఫ్రెండ్ ఉంటారు అక్కడ, తన త్రో వాళ్ళ ఫ్యామిలీ అనుష అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళతో అక్కడ వండుకుంటూ చదువుకుందాం, ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి, పేరెంట్స్కి రిలేటివ్స్కి నేను అంటే ఏంటో చూపించాలని హైదరాబాద్కి వెళ్ళాను. ఇంటర్ స్టేషన్ కన్పూర్లో కంప్లీట్ చేసి హోటల్ మేనేజ్మెంట్ కోసం అయితే హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వండుకుంటూ మార్నింగ్ లేసి పాల ప్యాకెట్లు డోర్ టు డోర్ డెలివరీ చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్ మొత్తం చదువుకొని ఈవినింగ్లో హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్కి వెళ్ళింది. అలా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదన్నప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అంటే మీరు ఇవన్నీ చేయడానికి అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఎవరి ద్వారా ఇవన్నీ చేస్తున్నారు? నాకు మా పేరెంట్సే. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు మాకేమున్నా లేకున్నా మా రిలేటివ్స్ అందరూ ఇద్దరికి ఆడపిల్లలే, వీళ్ళు ఏం చేయగలుగుతారని చాలా సిచ్యువేషన్స్ లో వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేసింది. ఆ విధానంలో నాకు చిన్నప్పటి నుంచి నాటకపోయినాయి మొత్తం. వీళ్ళ ఇలా చూస్తారు అలా చూస్తారు. మా డాడీ కొంచెం డ్రింక్ వేసేది, మమ్మల్ని కూడా కేర్ చేయకపోయేది. కానీ ఒక సిచ్యువేషన్ మా రిలేటివ్స్ దగ్గర నుంచి మేము బయటకు వచ్చినప్పుడు మేమేంటిదో మా ఇంట్లో 4 ఉంటే 4 మేము ఒక ఏజ్ లో లేనప్పుడు కూడా హాలిడేస్ ఇచ్చేళ్ళంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకునేది. నేను చిన్నప్పుడు కూడా మా ఐస్ క్రీమ్స్ అమ్మేది. అట్లా మా ఇంటి సిచ్యువేషన్ నేను చూసుకొని మా పేరెంట్స్ని చూసుకొని నేను వాళ్ళంతా కష్టపడుతున్నారు, ఒక స్టేజ్ వచ్చే వరకు వాళ్ళకి ఆ కష్టం అంటే ఏంటో తెలియద్దు అని చెప్పేసి నేను వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ, ఒక అమ్మాయి బయటికి వెళ్తుందంటే చాలా మంది రిస్ట్రిక్షన్స్ పెడతారు, ఎక్కడికి, ఎందుకు, నువ్వు చేయగలుగుతావా, ఇవన్నీ పెడతారు. మా డాడీ ఏం లేదు, నువ్వు ఇప్పుడు సైకిల్ తొక్కుపో అంటే తొక్కాలి, నువ్వు బయటికి పోయి రాగలుగుతావు, నువ్వు పోవాలి, ఎందుకు, ఇవన్నీ అంత ఫ్రీడమ్ ఇచ్చింది. కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళాను, జొమాటో చేశాను,
ర్యాపిడో చేశాను. ఇవన్నీ చేయడానికి మా పేరెంట్సే ఇన్స్పిరేషన్. అండ్ బిగ్ సపోర్ట్ మా ఫ్రెండ్. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఏంటిదో తెలియదు. చిన్నప్పటి నుంచి మనము వరంగల్ టు ఏదో విలేజెస్ వరకు పోయేది, కానీ హైదరాబాద్ అంటూ నా లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్ళడం. అక్కడ వాళ్ళు సపోర్టివ్ వల్ల నేను ఇంకా ఇంకా చేయగలిగాను. ఓకే, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తార. చిన్నప్పటి నుంచి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు వరంగల్ బిడ్డ అంటే రచన అనే పేరు అయితే మీకు వచ్చింది. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ గుర్తించడం, అంటే మీ ఫ్యామిలీ అయినా రిలేషన్స్ అయినా గుర్తించడం, అప్పుడు మీకు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అదే ఇది ఎవరైతే రిలేటివ్స్ మమ్మల్ని వద్దానికి నేను పేరులో వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ ఒక నేను చేయాలనుకున్నా చేశాను. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ కైనా కూడా నేను అక్కడి నుంచి వచ్చి జాబ్ వదిలేసుకొని ఇక్కడ నేను ఉమెన్స్ కోసం ఫ్రీ స్కూటీ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు నార్మల్గా డాడీతో మమ్మీతో వీడియోస్ పెట్టినప్పుడు, అరే మీరు రచన వాళ్ళ మదర్ కదా ఫాదర్ కదా అని వాళ్ళని కూడా అయినప్పుడు వాళ్ళని ఆ ఫీలింగ్ చాలు. నువ్వు ఎంత జాబ్ చేసినా ఎన్ని లక్షలు సంపాదించినా అది రాదు. దానికోసం అంటే మీ ద్వారా ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందికి మీరు జాబ్ వేకెన్సీస్ కూడా అంటే ఇప్పిస్తున్నారు. అవి ఎంతవరకు ట్రస్టెడ్? అంటే చాలా మంది ఎవరైనా జాయిన్ అవుతున్నారా? 100% ట్రస్టెడ్ ఉంటుంది. మన వరంగల్లో యూత్ అనేది అసలు ఏ జాబ్ లేకుండా ఇప్పటి కూడా ఈ 2026 లో కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం నాకు ఎట్లా ఇష్టం లేదన్నమాట. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ స్టేట్ నుంచి వచ్చి రూమ్ రెంట్ హాస్టల్ వండుకుంటూ ఇక్కడ పార్ట్ టైం అక్కడ ఫుల్ టైం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. మన వరంగల్ యూత్ అయితే అసలు జాబ్స్ లేకుండా ఏం లేకుండా ఇంట్లో నుంచి కదలకుండా ఉండే వరకు నాకు అసలు అది తీసుకోలేకపోతున్నా. కనీసం ఏ జాబ్ నువ్వు 10th క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా కనీసం సాఫ్ట్వేర్ కొన్ని లక్షలు మంత్లీ శాలరీ తీసుకుంటాడే ర్యాపిడో ఆన్ చేసుకొని ఇంటి వరకు ర్యాపిడో పెట్టుకొని వెళ్తాడు. అది మన వరంగల్ ఎందుకు చేయరు? యూత్ అనేది మనకి ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది. అందుకోసమే వీళ్ళందరూ ఖాళీ ఉండకుండా నాకు తెలిసిన ప్రతి ఒక్క ట్రస్టెడ్ జాబ్స్ అనే ఇన్ఫర్మేషన్ డైలీ నా వీడియోస్లో పెడతా. ఎందుకంటే ఒక్కరో ఇద్దరు చూసి వాళ్ళు ఇంట్లో కూడా కొంచెం సంపాదించి ఇస్తారు, తల్లిదండ్రులకు భారం లేకుండా ఉంటారు అనేదే నాది. ఓకే, మీరు చెప్పినట్టు చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ కి మీరేం చెప్పాలనుకుంటారు? అది ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ని మీరు యూజ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఇప్పుడు రాబోతున్న యూత్ కి మీరేం చెప్పాలి? ఎట్లా యూజ్ చేసుకోమంటారు? ఇప్పుడు ఉండే ప్రతి ఒక్క యూత్ కు వాళ్ళు అంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఫస్ట్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ మన తల్లిదండ్రుల నుంచి ఈక్వాలిటీ ఇవ్వాలి. నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు, నీకు సోషల్ మీడియా ఎందుకు, ఇది ఎందుకు అని అనద్దు. వాళ్ళకి తెలియకుండా కూడా మన పేరెంట్స్ కాబట్టి వాళ్ళ జనరేషన్ వేరు మన జనరేషన్ వేరు కాబట్టి అమ్మ ఇది ఇలా యూజ్ చేసుకుంటే ఇలా ఉంటది, ఇది ఫ్యూచర్, నాకున్న టాలెంట్ నేను ఇందులో పెడుతున్నా అని మనం ఈ సోషల్ మీడియాను ఎంత పాజిటివ్గా యూజ్ చేసుకుంటే మనం గ్రోత్ అనేది లైఫ్లో ఎక్కడెక్కడి నుంచో ఆపర్చునిటీస్ వస్తాయి. అట్లాంటి యూజ్ చేసుకోవాలి. నువ్వు ఇంట్లో ఉన్నా పర్లేదు, ఎక్కడ ఉన్నా పర్లేదు. ఇప్పుడు నేను జాబ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నా, ఇంకొకరికి సింగింగ్ ఉంటుంది, ఇంకొకరికి రైటింగ్ ఉంటుంది, ఇంకొకరికి ఏవో వాళ్ళకున్న టాలెంట్స్ మనం బయట పెట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మనం స్పెషల్గా పోయి నాకు ఎక్కడ జాబ్ ఉందని వెతుక్కోవడం అవసరం లేదు. ఎందుకంటే మనకంటూ సోషల్ మీడియా మన చేతిలో ఉన్నది. 24/7 ఆ రీల్స్ స్క్రోల్ చేసుకుంటా ఇంకొకరికి సంపాదన ఇస్తున్నాం. మనం ఎప్పుడు సంపాదించాలనేది యూత్ అనేది మేలుకోవాలి. అది ఒక అమ్మాయిగా మీరు ఇప్పుడు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు. ఇంకా రాబోయే అమ్మాయిలకి మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు? వారిని ఎట్లాంటి సేఫ్టీ ప్రొటెక్ట్ అంటే సేఫ్టీగా అంటే ముందుకు ఎలా వెళ్ళమని చెప్తారు? అమ్మాయిలు ఎప్పుడైనా కూడా మన తరపు నుంచి తప్పు లేకుండా చూసుకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు. ఫస్ట్ డేర్ ఉండాలి, నేను చేయగలుగుతాను కాన్ఫిడెంట్ ఉండాలి. అది ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఇంకోటి ఏదైనా పేరెంట్స్కి ఫస్ట్ మన బయట ప్రజలకు తెలిసే ముందు ఫస్ట్ పేరెంట్స్తో మనం డిస్కషన్ చేయాలి. అమ్మ ఈ రోజు ఇది నేను వెళ్తున్నా, నేను ఇది చేయాలనుకుంటున్నా. వాళ్ళ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఓకే బిడ్డ చెయ్యి, ఇది మంచిగా ఉంది, సరే చెయ్యి, ఒకసారి ట్రై చేయని ఆలోచిస్తారు. అది చాలా మంది అమ్మాయిలు మాట్లాడుకోవాలి. బయట వాళ్ళతో చెప్తే అది బయట వరకే ఉంటుంది. రేపు నువ్వు ఏ సక్సెస్ చేయాలన్నా కూడా అది పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకే అండి, ఇప్పుడు అమ్మాయి అనగానే అంటే ఏ జాబ్లైనా మనం జాయిన్ అవ్వచ్చు. మీరు జొమాటో, ర్యాపిడో అలాంటి జాబ్స్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే రిస్కీ జాబ్ కదా, అమ్మాయిలు అంటే రిస్కీ. అంటే నైట్ టైంలో డెలివరీ చేయొచ్చు, నైట్ టైంలో రైడ్స్ పడవచ్చు. అంటే రిస్కీ జాబ్ని మీరు ఎందుకని అసలు ఆ జాబ్ని ఎంచుకున్నారు? ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటిదంటే నాకు డ్రైవింగ్ ఇష్టం.
ఇంట్లో ఒక కాడ కూర్చొని ఒక పనే చేయాలనేది నాకు నచ్చదు. నా ఫ్రీడమ్ నేను వెతుక్కుంటూ నన్ను చూసి ఒక 10 మంది అమ్మాయిలు బయటకు వస్తారు. అంటే వాళ్ళకు ఆప్షనల్ అది. మనం చేసుకున్నంత చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఇంట్లో ఇంకా ఏదైనా డ్యూటీ కూడా చేసుకోవచ్చు. అందుకోసమే నాకు ఈ ఫుడ్ డెలివరీలో చాలా బాగా అనిపించింది కాబట్టి నాకు ఇందులో జాయిన్ అవ్వాల్సి అనుకున్నాను నేను. ఓకే, ఫైనల్లీ మీరు ఈ జాబ్ ద్వారా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అంటే నార్మల్గా ఎట్లాంటి జాబ్ చేసినా కూడా మన లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు సాటిస్ఫాక్షన్ ఏంటిదని అంటే నేను యూత్ కోసం కంపల్సరీ, లేకపోతే ఎవరి కోసమైనా కూడా నాకున్న టాలెంట్ వాళ్ళకి షేర్ చేయాలి అండ్ యూత్ ఎంపవర్మెంట్ని పైకి తీసుకురావాలి. ఇంతే. ఇంకా నేను కూడా కొన్ని ట్రై చేస్తున్నా. అందులో సక్సెస్ అయినప్పుడు లైఫ్లో పేరెంట్స్ని కూర్చోబెట్టినప్పుడే నా లైఫ్ సక్సెస్ అవుతుంది. సో చూసారు కదండి రచన గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇలాంటి మనీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందు ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.